అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చార్లెట్లో చదరంగ పోటీలు నిర్వహించింది. చార్లెట్ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. స్థానిక చిన్నారులు పెద్దల మేధస్సుకు పదును పెడుతూ నిర్వహించిన ఈ క్రీడా సంబరంలో 50 మందికి పైగా చెస్ ప్లేయర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. 3 విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలలో ప్రతి విభాగం నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 3 విజేతలకు బహుమతులను అందజేశారు. తెలుగు వారిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాట్స్ తీసుకుంటున్న కార్యక్రమాలను స్థానికులు అభినందించారు. గెలుపోటముల కంటే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం, కొత్త విషయాలు నేర్చుకోవడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యమంటూ నాట్స్ నాయకులు తెలిపారు. కార్యక్రమం ఇంతటి ఘన విజయం సాధించినందుకు సహకరించిన వాలంటీర్లకు, తల్లిదండ్రులకు నాట్స్ షార్లెట్ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ చదరంగ పోటీలు విజయవంతం చేసిన నాట్స్ చార్లెట్ టీమ్ ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడీలు అభినందించారు. ప్రపంచంలో నేడు భారత్ శక్తివంతమైన దేశంగా మారింది. భారత్ను వ్యతిరేకిస్తే ఆర్థికంగా ఎంత నష్టమో తుర్కియే ఉదంతమే ఉదాహరణ. భారత్ కేవలం సైనిక శక్తిలోనే కాదు, ప్రజల ఐక్యతలోనూ ఆర్థిక శక్తిలోనూ తిరుగులేని మేటి అంటూ రుజువైంది. ఆత్మనిర్భర్ భారత్ అంటే కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాదు, దేశ ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోగల భారతీయుల ఆత్మవిశ్వాసం కూడా. అంతర్జాతీయ వేదికలపై భారత్ను వ్యతిరేకించే ముందు ఆ దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాలను ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తుర్కియే దేశానికి జరిగిన నష్టం తెలియజేస్తోంది. లేకుంటే సోషల్ మీడియా వేదికగా సాగిన తుర్కియే బాయ్కాట్ విజయం కేవలం హ్యాష్ ట్యాగులకే పరిమితం కాలేదు. ఇది ఆ దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయగలదని నిరూపించింది. భారత్ నేడు ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారుల మార్కెట్. భారతీయుల పర్యటనలు, పెట్టుబడులు, కొనుగోలు శక్తి ఏ దేశానికైనా వరం. దాన్ని కాదనుకొని భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే భవిష్యత్తులో మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుస్తోంది. తుర్కియే విషయంలో భారతీయులు ప్రదర్శిస్తున్న ఆర్థిక నిరసన ఇప్పుడు దేశ పర్యాటక రంగాన్ని కుదిపేస్తోంది. భారత్ను తక్కువగా అంచనా వేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పడానికి తుర్కియే తాజా ఆర్థిక గణాంకాలే నిదర్శనం. 2024లో సుమారు 3.30 లక్షల మంది భారతీయులు తుర్కియేను సందర్శించగా 2025 నాటికి ఆ సంఖ్య 2.5 లక్షలకు పడిపోయింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 25% మేర పర్యాటకుల సంఖ్య తగ్గడం అంటే అది ఆ దేశ హోటల్స్, విమానయాన సంస్థలు, స్థానిక వ్యాపారాలపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు. కృత్రిమ మేధ రంగంలో ఇప్పటివరకు అమెరికా, చైనాలదే ఆధిపత్యం. కానీ బెంగళూరుకు చెందిన స్టార్టప్ సర్వం ఏఐ ఆ ఆధిపత్యానికి బ్రేకులు వేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. భారతీయ భాషలు, డాక్యుమెంట్స్ ను అర్థం చేసుకోవడంలో గూగుల్ జెమిని, ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ వంటి దిగ్గజ మోడల్స్ ను మించిపోయే పనితీరును సర్వం విజన్ కనబరుస్తోంది. సర్వం ఏఐ రూపొందించిన ఓసిఆర్ టూల్ సర్వం విజన్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. సంక్లిష్టమైన డాక్యుమెంట్స్, భారతీయ భాషల్లో ఉన్న టెక్స్ట్ ను గుర్తించడంలో ఇది గూగుల్ జెమిని, చాట్ జీపీటీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నట్టు కంపెనీ వెల్లడిస్తోంది. దీనికోసం నిర్వహించే OLMOCR బెంచ్ టెస్ట్లో సర్వం విజన్ ఏకంగా 84.3% ఖచ్చితత్వాన్ని సాధించింది. ఇది గూగుల్ జెమిని 3 ప్రో, డీప్ సీక్ వంటి మోడల్స్ కంటే ఎక్కువ కావడం విశేషం. రియల్ వరల్డ్ డాక్యుమెంట్లను అర్థం చేసుకునే ఆమ్నిడాక్ బెంచ్ టెస్ట్లో కూడా సర్వం విజన్ 93.28% స్కోర్ సాధించింది. ముఖ్యంగా గణిత సూత్రాలు, టేబుల్స్ వంటి క్లిష్టమైన ఫార్మాట్స్ ను ఇది సులభంగా అర్థం చేసుకుంటోంది. కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా వాయిస్ జనరేషన్లోనూ సర్వం ఏఐ తన సత్తా చాటుతోంది. 11 ల్యాబ్స్ వంటి అంతర్జాతీయ సంస్థల టూల్స్ కంటే ఇది భారతీయ భాషలకు మెరుగ్గా, తక్కువ ఖర్చుతో అందిస్తోందని యూజర్లు కొనియాడుతున్నారు.